హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మనల్ని అందరినీ ఈ రీతిగా ఒక కూడికగా చేసిన దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఏమండి, అందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు, మా పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారని తలుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత మరలా మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటి అంటే, వేకువనే లేచెదవా. మన అంశం వేకువనే లేచెదవా. భక్తుడైనటువంటి దావీదు ఇలా అనుకుంటున్నాడు. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అన్నాడు. రెండవది చూసినప్పుడు కీర్తనల గ్రంథం 108వ కీర్తన 2వ వచనంలో, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అన్నాడు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఎంత చక్కటి మాట చూసారా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అంటున్నాడు, నేను ఉదయమునే లేచెదను, అరుణోదయమున లేచెదను, అనుదినము లేచెదను అంటున్నాడు ఆయన. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను లేచి నేను ప్రార్థన చేసి ఆయన కొరకు నేను ప్రార్థన సిద్ధపరిచి నేను కాచుకొని ఉందును అంటున్నాడు. మరొక చోట అంటాడు, 7 మార్లు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మరొక చోట ఆయన అంటాడు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు నీ నామము స్తుతింపదగినది అంటున్నాడు. అయితే ఈరోజు మన వాక్య అంశానికి దగ్గరగా ఉన్న మాట ఏంటంటే, ఉదయాన్నే లేవటం అనేది విశ్వాసుల యొక్క లక్షణం. విశ్వాసుల యొక్క లక్షణము, విశ్వాసులైన వారు పొద్దెక్కే వరకు పడకల మీద ఉండి సోమరుల వల్లే లేవకూడదు. గమనించండి, కాలాలలో చూడండి, 4 మనకి సాయంత్రం 6 గంటల నుంచి లెక్కేస్తే 6 నుంచి 9 గంటల వరకు జారుల సమయం, 9 నుంచి 12 వరకు చోరుల సమయం, 12 నుంచి 3 వరకు దయ్యాల సమయం, 3 నుంచి 6 వరకు దేవుని సమయం. ఇలాగా సమయాన్ని కేటాయించడం జరిగింది. అంటే కుడి ఎడమలు అయినప్పటికీ చోరుల సమయం జారులు తీసుకున్నా, జారుల సమయం చోరులు తీసుకున్నా జరగచ్చేమో. కానీ ప్రియమైన వర్లరా, ఈ దయాల సమయంలోనికి దేవుని సమయంలోనికి అయితే కాలము ఆయనది, సమయము ఆయనది. వాటి పనిచేసే విధానాలు కొన్ని స్టాటిస్టిక్స్ మూలన అలా రాశారు పెద్దలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ తెల్లవారుజామున నేను మాట్లాడే ముఖ్యమైన మాట ఏంటి అంటే, తెల్లవారుజామున ఆ ఉదయకాలమున పరిశుద్ధులైన వారు ఎంతగానో ప్రార్థన చేసిన అలవాట్లు ఉన్నాయి మన పితరుల కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాట దావీదు చెప్పిన మాటే దానియేలు కూడా చెప్తాడు. ఏంటి అంటే, ఇట్టి శాసనము, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము చేయబడనని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.
ప్రియ సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధులైన వారు, పితరులైన వారు, పెద్దలైన వారు ఈ రీతిగా ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేశారు. వారి వారి పనుల మధ్య ప్రార్థన సమయాన్ని నియమించుకొని ప్రార్థన చేశారు. పని లేక వారు చేయలేదు, పని ఉన్నవారే కానీ ప్రార్థనకి ఒక సమయం అంటూ ఇచ్చారు. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఇలా రాసుకుంటున్నాడు 90వ అధ్యాయం 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఉదయకాలము కృపతో నింపబడుతుందట. ఆ కృపతో నీవు గనక మమ్మల్ని నింపితే మేము దేవుని యొక్క ఆ సన్నిధానములో ఆ కృపను కూడా తెచ్చుకొని మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అంటున్నాడు. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ కృప కుమ్మరించబడే సమయం గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఒక సమయము ఉంది. ఉదయకాలాన మనం నీళ్లు వచ్చే సమయం ఉందనుకోండి, ఆ సమయం దాటిపోయాక లెగిస్తే ఇక నీళ్లు ఉండవు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక రేషన్ షాప్ వారు పలానా టైం నుంచి పలానా టైం వరకు అని టైం పెట్టారనుకోండి, తర్వాత వెళ్ళినా దొరకదు. ఒక స్కూల్ స్టూడెంట్సే ఉన్నారు, 9 కల్లా ఉండాలి, 9:30 అయితే గేట్ వేయబడుతుంది అని అంటే 9 కల్లా వెళ్ళడానికే చూస్తారు. ఒకవేళ 9:30 లేకపోతే 9:45, 10 వెళ్తే డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి, గేట్ క్లోజ్ చేస్తారు. ఒక ప్రభుత్వం లేకపోతే ఒక డిపార్ట్మెంట్ ఒక చట్టాన్ని తయారు చేసి నిలబెట్టినప్పుడు మనుషులైన వారు దానికి తప్పనిసరిగా తల వంచుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒకరోజు ఒంట్లో బాగోలేదనుకోండి, కొద్దిగా లేటుగా వెళ్ళినా పర్మిషన్ అడిగి, మేడం రేపటి నుంచి మేము త్వరగానే పంపిస్తాం, ఈరోజు బాబుకు ఒంట్లో బాగోలేదు, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలి తీసుకెళ్ళి దేబెట్టి రావాల్సిన పరిస్థితులు. ఇవాళ ఊరుకున్నారు కదా అని రోజు అలానే చేస్తే డిపార్ట్మెంట్స్ ఒప్పుకో ప్రియమైన వాళ్ళారా. అయితే గమనించండి, దేవాది దేవుని సన్నిధిలో కీర్తనకారుడు చక్కగా చెప్పుకుంటూ ఉన్నాడు. మోషే కూడా చెప్తున్నాడు ఈ మాట 90 కీర్తనలో, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే రాసుకున్నాడు ఈ స్కందం. కీర్తనల గ్రంథము 143 8వ వచనంలో కూడా ఈ రీతిగా కనపడుతుందండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రియమైన వారులారా, ఉదయకాలమున నీ సన్నిధికి వస్తే నేను ఎలా నడుచుకోవాలో నా మార్గమును సరిచేసేవాడవు నువ్వు, తెలియపరిచేవాడవు నువ్వు, ఎలా నడుచుకోవాలో నేర్పించేవాడవు నువ్వు. ఆ రీతిగా నేను నడుచుకుంటానయ్యా. కృప కుమ్మరించబడుతుంది ఉదయకాలమున, నడవవలసిన మార్గం నేర్పించబడుతుంది. వ్యక్తికి జ్ఞానము కొదువుగా ఉన్నది. ప్రభు సన్నిధికి వచ్చి ఉదయకాలమున నీ సన్నిధికి వస్తున్నాను, జ్ఞానముతో నన్ను నింపయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినప్పుడు పెద్ద వాళ్ళంతా కూడా వారు అధిక సంపన్నులుగా అయి ఓ మంచి జీవితం జీవించేటప్పుడు వారు చక్కగా చెప్పే సంగతి ఏంటి అని అంటే, ఉదయకాలమున లేచి దేవునికి మమ్మల్ని మేము అర్పించుకుంటాము, దినమంతటి కొరకు ఆయన మా కొరకు ఏర్పాటు చేసింది ఆయన సన్నిధి నుంచి మేము తెచ్చుకుంటాము అనేటటువంటి వార్తలు మనం వింటున్నాం, బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. గమనించండి, లోక సామెతలో కూడా ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఉదయాన్నే లేవకపోతే, తెల్లవారికి ముందు లేవకపోతే, తెల్లవారిన తర్వాత లెగిస్తే ఊరు బద్ధకాలన్నీ వాళ్ళ మీదకే ఉంటాయి, దరిద్రం అంతా వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్పి పెద్దలు పడుకున్న వాళ్ళని లేపేసి, ఒకవేళ నీరసంగా ఉంటే ఆ కాలకృత్యాలు తీర్చుకున్నాక, ఆ మందులు వేసుకున్నాక, ఆ భోజనం పెట్టిన తర్వాత పడుకోమని చెప్తారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే తప్ప ఆ బద్ధకంగా పడుకుంటే పెద్దలు ఎవరు కూడా ఒప్పుకోరు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అబ్రహాముకు కూడా అదే అలవాటు ఉంది. ఉదయకాలాన్న దేవుని సన్నిధిని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి అనే మాట రాస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, అంటే తెల్లవారుతూ ఉన్నప్పుడు యెహోవా ఎక్కడ నిలబడతారో, ఎక్కడ అబ్రహాము కొరకు ఎదురు చూస్తారో అబ్రహాముకు తెలుసు. అబ్రహాము ప్రతి దినము ఆ స్థలానికి వెళ్ళి ఎదుర్కొని అక్కడ నిలిచి దేవునితో మాట్లాడుకొని రావటం అలవాటు ఉంది. దేవునితో అబ్రహాముతో పాటు దేవుడు కలిసి మాట్లాడుకునే అలవాటు ఉంది. ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, గమనించండి. ప్రియ సంగమా, దేవునికి మనకును ఈ అలవాటు ఉందా? దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఎప్పుడు వస్తూనే ఉంటారు. కానీ మనము ఆయన్ని వెతుక్కుంటున్నామా? ఆయన సన్నిధి వెతుక్కుంటున్నామా? ఆలోచన చేయండి, గమనించండి. ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలుతో కూడా దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 46వ అధ్యాయము 13వ వచనం. యెహెజ్కేలు 46వ అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. ఒక్క వచన భాగంలో ప్రతి దినము, అనుదినము అని 3 చోట్ల కనపడుతుంది. ఉదయమున అనే మాట 2 సార్లు కనపడుతూ ఉంది. నేను అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ బలి పశువులను గురించి కానీ, బలి అర్పణ గురించి కానీ నేను మాట్లాడట్లేదు. కానీ ఒక్కొక్క కాలాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితిని బట్టి దేవాది దేవుడు బలి పశువులను మారుస్తూ బలి అర్పణల గురించి మాట్లాడుతూ వచ్చారు. దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తూ ఉంది. ప్రతి ఉదయమున ఆ బలి అర్పణ అర్పించాలి అని చెప్పి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు. అంతేకాదు 14వ వచనంలో కూడా చూడండి, అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండితో 6వ పాలను పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడ. 14వ అధ్యాయంలో అంటున్నాడు, నిత్యమైన, ఎవ్వరు రద్దుపరచలేని నిత్యమైన కట్టడ అంటున్నాడు. 13వ వచనంలో చూస్తే ప్రతి దినము నువ్వు చేయాలి, ప్రతి దినము మీరు చేయాలి, అనుదినము చేయాలి. ఉదయకాలము మీరు లేవటం తోడనే బలి అర్పణ దగ్గరికి, బలిపీఠం దగ్గరికి రావాలి. ఆ బలిపీఠము దగ్గర మీరు బలి అర్పించాలి. పాప పరిహారార్థపు బలులు, సమాధానార్పణ బలులు మీరు అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనంలో కూడా ఈ మాట రాస్తుంది, గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయమునని నిత్య దహన బలిగా అర్పింపవలెను. చూస్తారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయమున, అనుదినము నిత్యమైన దహన బలిగా అర్పింపవలెను. ఉదయాన్నే లెగుస్తున్నావా? రాత్రి చాలా కాలం గడిచేంత వరకు నీ సెల్ ఫోన్లు ఓపెన్ చేసి, మీ టీవీలు ఓపెన్ చేసి నచ్చిన వారు నచ్చినట్లుగా షార్ట్స్ చూసేవారు కొందరు, క్రికెట్ చూసేవారు కొందరు, తర్వాత గేమ్స్ ఆడేవారు కొందరు. రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి వారి సమయాన్ని ఈ రీతిగా గడుపుతున్నారు. ఓకే, 12, 1 గంట, 2, 3 సమయం మీకు తెలియట్లేదు, గడుపుతూ ఉన్నారు.
మీకు నచ్చినట్లుగా సమయాన్ని గడుపుతున్నారు. ఎన్నింటికి పడుకున్నావు అని నేను అడగను, కానీ సంఘము ఒక క్రమంలో నడవాలి. ప్రియమైన వారలారా, ఈ సంగతి మీకు తెలియని సంగతి కాదు, క్రొత్త సంగతి అసలే కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో నాయకుడైన మోషే సహవాసంలో నిలబడిన వారందరితో కూడా కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని చట్టాలు తయారు చేశాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటివన్నీ కూడా రిలీజ్ చేశాడు. అందరూ విన్నారు, ఆ క్రమం పాటిస్తామని ఒప్పుకున్నారు. ఆ క్రమాలు పట్టుకొని వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యలో వాళ్ళు ఒకవేళ మర్చిపోతున్నారని గమనించిన దేవుడు అదే కట్టడలు, అవే విషయాలు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ నీతి న్యాయాలు జరిగించు యెహోవా పిల్లలు కూడా నీతి న్యాయాలు జరిగించేవారిగా ఉండాలి. క్రమము చొప్పున నడుచుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి, వారు క్షేమంగా ఉండాలి, దేవుణ్ణి మెప్పించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు రప్పించుకునేవారిగా ఉండాలి అని కొన్ని ఆజ్ఞలు ఆయన విడుదల చేశాడు. అంతేకాదు, అరణ్య మార్గాన్ని వెళ్తూ ఉంటుండగా మార్గ మధ్యలో కొంతమంది క్రొత్తగా పుట్టిన వారు ఉన్నారు. ఆ క్రొత్తగా పుట్టిన వారికి దేవుని యొక్క కట్టడలు తెలియదు. దేవుడు చెప్పినంతగా ఈ మనుషులు చెప్పారో లేదో తెలియదు. మరలా దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మరలా జ్ఞాపకం చేసుకొని మరలా వారికి ఆ విషయాలు తెలియపరిచారు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఎందుకు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు? అంత అవసరం ఏంటి? అవునండి, ఆయన ప్రభుత్వంలో న్యాయ పరిపాలన ఉంది, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞ మనం ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోదాంలే అని అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకుంటే మనకు నచ్చినట్లుగా మనం నడిస్తే కొన్నిసార్లు పనిష్మెంట్స్ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పనిష్మెంట్స్ మనం భరించాలంటే కొద్దిగా కష్టమవుతుంది, ఒక్కోమారి ఎక్కువే కష్టమవుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, అనుదినము ఉదయమునే అర్పించాలి. రెండోది, రద్దుపరచలేని నిత్యమైన కట్టడ. మూడోది, ఉదయమునే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ఉదయమునే నిత్య అంటే నిత్యము ఉదయకాలమును అర్పింపవలెను. ప్రియమైన వాళ్ళారా, దానినే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన బలులు కోరటం లేదు, రాళ్లతో బలిపీఠము కట్టడం కానీ, కర్రలు దాని మీద వేయటం కానీ, మాంసం దాని మీద పరవటం కానీ, నీళ్లు దాని మీద పోయటం కానీ, కందకాలు త్రవ్వటం కానీ ఆయన కోరటం లేదు. కానీ ఆయన కోరుకుంటున్నది ఏంటంటే, దేవుని సన్నిధిలో వేగరమే లేచిన వెంటనే ఉదయకాలమున ఆయన సన్నిధిలోనికి రావాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, మన తప్పితములు ఒప్పుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కార్యాలు బలి అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగి కన్నీటితో ప్రార్థన చేసుకున్నవారు పట్ల దేవునికి ఉన్నటువంటి ఇష్టం ఎంత అంతా కాదు. ఆయన కృపను కుమ్మరిస్తాడు, మనం తెచ్చుకోవచ్చు. మన మార్గములు సరళం చేస్తాడు, మనకు మార్గములు నేర్పిస్తాడు, ఎలా నడుచుకోవాలో, మార్గం గుండా ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రతి దినం చెయ్యాలి, తెల్లవారుజామున చేయాలి. మనమందరం కూడా ఉదయకాల ప్రార్థన చాలా క్షేమం. బద్ధకం పనికిరాదు, సోమరతనం పనికిరాదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాస్తుందండి, మీరు మాంసమును తిందురు సాయంకాలమున, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. ఉదయం ఆహారమును బట్టి తృప్తి పొందుతారు, రాత్రికాలము మాంసం తింటారు అని చెప్పారు. ఉదయకాలమున నేను పరలోకం నుంచి మన్నాను పంపిస్తాను, ఆ మన్నాను మీరు భుజించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదయకాలమున కృప కుమరిస్తున్నాడట ఆయన.
ఆ కృప కొరకు అడవిలోని సింహాలు ఎదురు చూస్తున్నాయట, ఆకాశ పక్షులు ఎదురు చూస్తున్నాయట, సముద్ర జలాల మధ్యన మకరములు ఎదురు చూస్తున్నాయట, మానవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి, మనమెందుకు ఎదురు చూడటం లేదు? మనమెందుకు ఎదురు చూడటం లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. అనుదినము ఉదయకాలమున ఆయన పరలోకము నుంచి ఆహారమును పంపిస్తాడట. అది మనము కూర్చుకోవాలి. అయితే నిర్గమకాండం 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు, సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను. మన్నా ఎలా ఉంటుంది అని అంటే కొత్తిమీర గింజలలాగా ఉంటుందండి. అది ఆకాశం మీద నుంచి రాలినప్పుడు మట్టిలో పడితే ఎలా కూర్చుకుంటారు? అదంతా పోగేసుకొని మట్టితో పాటు తినాలి. దేవాది దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఒక మంచి డిజైనర్ కదండి, ఆయన ఒక మంచి డిజైనర్ కనుక ఆయన బిడ్డలకు పెట్టేటటువంటి ఆహారం నాకు మొట్టమొదటి మంచును పంపించాడు. దళసరిగా పళ్ళెం కట్టినట్టుగా కట్టేసింది, దెమ్మలాగా అయిపోయింది ఆ మైదానంలో. అప్పుడు ఆహారము రాలింది. ప్రజలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓమెరతో కొలుచుకోవాలి. ఓమెర అంటే కొలత పాత్ర అన్నమాట. అది ఇంచుమించు 2 సేర్లు అని బైబిల్లో రాస్తుంది దాని కొలత. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీలు మంచి తిండి తినగలరు అనేటటువంటి మాట ఒకటి గ్రంథంలో నేను చదివాను, నిఘంటువులో చదివాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూస్తే ఓమెరతో కొలుచుకొని పట్టుకొని వెళ్ళాలట. తలకు అంటే ఒక మనిషికి 2 సేర్ల చొప్పున కొలుచుకొని పట్టుకొని వెళ్ళాలి. అయితే కొంతమంది తెలివైన వారు ఎక్కువగా కొలుచుకొని వెళ్ళారు, తెలివి తక్కువ వారు తక్కువగా కొలుచుకున్నారు. పట్టుకొని వెళ్ళాకట ఎక్కువ తెచ్చుకున్న వానికి మిగలలేదట, తక్కువ తెచ్చుకున్న వాడికి తక్కువ కాలేదట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది 18వ వచనంలో ఉంది. 16వ అధ్యాయం నిర్గమకాండము 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తుందండి, ప్రియమైన వాళ్ళారా, తమ ఇంటి వారి కొరకు వారు సిద్ధపరుచుకునేరి అనేది కనపడతా ఉంది. తమ ఇంటి వారి కొరకు సిద్ధపరచుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఆలోచిస్తే గమనిస్తే ఎక్కువ ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు, ఎక్కువ సమయం గడిపినా తక్కువ ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు. కొన్ని మార్లు ప్రార్థన చేసేటప్పుడు అంశాలు కొందరికి రావు, అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నా సన్నిధికి వేగరమే వచ్చావు గనుక నీకు వచ్చేరాని ప్రార్థన చేసినా నాకు అక్షరాలతో పని లేదు, నీ హృదయంతో పని. నీ హృదయంలో ఏదైతే నువ్వు సిద్ధపరచుకొని వచ్చావో అది నేను గమనించుకునేవాడను, నేను గ్రహించుకునేవాడు. నీకేది తక్కువ కాదు, నీకు అన్నీ నేను ఇస్తాను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. వాక్యంలో ఒక మాట రాస్తుంది, ఉదయం వచ్చిన వానికి జీతము, మధ్యాహ్నం వచ్చిన వానికి జీతము, సాయంకాలం వచ్చిన వానికి జీతము సమానమట. ఆ మాట నేను చదువుతున్నప్పుడు అది ఎలాగ సాధ్యం అని నేను అనుకున్నాను. 5 గంటలకు ముగించేయాలి అని అంటే 4 గంటలకు వచ్చిన వానికి కూడా, గంట చేసిన వానికి కూడా ఉదయకాలం నుంచి వచ్చిన వాని జీతానికి సమానంగా అంటే అది ఎలా కుదురుతుందండి? ఆలోచించండి. అయితే నేను ఆ వాక్య భాగాన్ని తేటగా మరలా చదివినప్పుడు, 2వ మారు చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఉదయకాలం వచ్చిన వాడు ఉదయాన్నే పని దగ్గరకు వచ్చాడు, మధ్యాహ్నం పనికి పిలువబడిన వాడు ఉదయమనే వచ్చాడు, సాయంకాలం పని కుదిరిన వాడు కూడా ఉదయాన్నే వచ్చాడు. అక్కడ రాసుంటుంది, వారు ఆ స్థలములో పని కొరకు నిలిచి ఉన్నారు గనుక
గనుక గంట క్రితం వచ్చిన వారికి కూడా జీతం సమానం చేశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరుణోదయమున ప్రతి దినమున ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే నీ ఉద్యోగం కొరకు, లేక నీ వ్యాపారం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు, నువ్వు ఇల్లు కట్టుకోవటం కొరకు ఏదైతే అవసరతలు ఉన్నాయో, ఎంత కష్టపడినా ఆ పనులు ఏమైతే జరగటం లేదో అవన్నీ ప్రభు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన చక్కగా సెటిల్ చేస్తాడు. ప్రియమైన వారలారా, ఆయన సన్నిధికి రావడమే ఆయనకు సంతోషం. ఆయన పాదాల దగ్గరికి రావడమే ఆయన సంతోషం. బద్ధకస్తుల వలె మనము రాత్రి గడిచే కొలది సమయం గడుపుకొని తెల్లవారుజామున మన పడకల మీదే ఉండి ఉదయం లేచాక మన పని బాట్లకే వెళ్ళిపోతే, కృపనిచ్చిన దేవుడు, కృప ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన మౌని అయిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని యొక్క నామమును మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, తక్కువ వారికి తక్కువ కాలేదు, ఎక్కువ వారికి మిగలలేదు. తెలివైన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారట, కానీ ఉదయానికి అది పురుగులు పట్టేసిందంట. ఇలాగ 5 దినాలు జరిగిన తర్వాత 6వ దినమున ప్రత్యేకం ఏంటి అని అంటే, ఒక్కొక్క వ్యక్తికి 4 సేర్లు కూర్చుకోవాలి. ఎందుకంటే 7వ దినమున వారు కూర్చుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఏమీ దొరకదు. ఆ రోజు మన్నా కురిపించబడదు. ఆ రోజు జరిగేది ఏంటంటే నిత్య ఆరాధనలోనికి వెళ్ళిపోవాలి. దేవుని స్థలం, దేవుని సమయం అది. ఆయన అన్నాడు కదా, విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి, ఆయన సన్నిధికి రావాలి. ఒకవేళ విశ్రాంతి దినమున మీరు ప్రార్థన చేయకపోతే, మీరు ప్రార్థించకపోతే, దేవుని మందిరానికి రాకపోతే మీ మీద నేరారోపణ చేయబడుతుంది. ఎందుకంటే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది. ఇక ఆయనంటూ ఆజ్ఞ వేసిన తర్వాత అది రద్దు చేయడానికి ఏమాత్రము ఎవరికి అక్కడ అధికారం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము మందిరము మానకూడదు. కూర్చుకునే సమయం కాదు, కూడబెట్టుకునే సమయం కాదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకోవాలి. వాక్యము, ఉపదేశము వినాలి, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ఆత్మ బలాభివృద్ధితో నింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కొంతమంది తెలివైన వారు ఆ 7వ దినమున కూడా కూర్చుకోవటానికి వెళ్ళారట. 27వ వచనంలో కనపడతా ఉంది. అట్లు జరిగెను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. కూర్చుకోవడానికి వెళ్ళకూడదు, వ్యాపారం చేయడానికి వెళ్ళకూడదు, వండుకోవడం కొరకు మాత్రమే మనం బ్రతకకూడదు. దేవుని మందిరంలో 2 గంటలు ఉంటుందో, 3 గంటలు ఉంటుందో, 4 గంటలు ఉంటుందో, దైవారాధన చాలా ప్రాముఖ్యం. ప్రభువా, నా కొరకు నువ్వేమి సిద్ధపరచనై ఉన్నావు, రేపటి దినము కొరకు, నా కుటుంబం కొరకు ఏమి సిద్ధపరచనై ఉన్నావు, సిద్ధపరచము తండ్రి, నాతో ప్రత్యేకంగా మాట్లాడండి ప్రభువా అని శనివారం 2 అంతులు ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం కొరకు మనము సిద్ధపరచుకోవాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వేగరమే లేచి పరుగెత్తుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి మనం రావాలి. ప్రియ సంగమ, ఇట్టి రీతిగా మనం నడవాలి. చూడండి, ఒక్కొక్క కాలానికి దేవుడు ఒక్కొక్క ఆహారాన్ని దీవిస్తూ అనుగ్రహిస్తూ వచ్చాడు. జల ప్రళయానికి ముందు ఆదికాండము 1:29లో కాయగూరలు, ఆకుకూరల్ని ఆహారముగా ఇచ్చి దేవుడు వాటిని దీవించాడు. ఆదికాండము 9:3 అంటే జలప్రళయం తర్వాత మాంసాహారమును, చరములను, మాంసములను అన్నిటినీ మనకి ఇచ్చి ఆ ఆహారాన్ని దేవుడు దీవించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన్నా ఎంతకాలం తిన్నారు అని అంటే వాక్యంలో రాస్తున్నటువంటి మాట 35వ వచనంలో రాస్తుంది. నిర్గమకాండము 16:35లో రాస్తున్న ప్రకారము 40 సంవత్సరాలు అంటే కనానుకు చేరేంత వరకు కూడా ఆ మన్నాను ఆయన కురిపిస్తూనే ఉన్నాడు. ఆ మన్నానే వారు తింటూ వచ్చారు. ప్రతి ఉదయమున లేచి మన్నాను కూర్చుకోవాలి వెళ్ళి.
వెళ్ళి కూర్చుకొని వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వారి ఇంటిళ్ళ పాదికి ఆ ఆహారం వారికి నిలబడుతుంది. ప్రతి దినము అరుణోదయమును కూర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం అలా అని సెలవిస్తూ ఉంది. కూర్చుకున్న వారు ఎవరు పాడైపోలేదు. ప్రియమైన వారులారా, ఉదయాన్నే లేస్తావా? ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, ఉదయమునే వేకువనే లేచదవా? వేకువనే లేచదవా? లెగుస్తున్నావా? లేవట్లేదా? ఒకవేళ లేచిన నీవు నీ పనిబాట్లకు వాడుతున్నావా సమయాన్ని? అయితే ఇంకో గంట ముందు లేగు, నీకు పని ఉంది అంటే. దేవుని సమయం దేవునికి ఇచ్చేసేయాలి. ఈ రోజున నువ్వు కానుకలో ఆ మొదటి భాగం దేవునికి తెస్తున్నావు. నీ పంట పొలాలు పండుతూ ఉన్నప్పుడు మొదటి భాగం దేవునికి ఇస్తున్నావు. నీ మొదటిది దేవునికి, తొలి ఫలాలు దేవునికి ఇస్తున్నావు. దేవుడు కోరుతున్నది కానుకలే కాదు ప్రియమైన వారు, నీ సమయాన్ని కూడా కోరుతున్నాడు. ఒక దినం ఆయన ఇస్తున్నాడు, ఆ దినములో దశమాంశాన్ని అడుగుతున్నాడు. అది ఉదయకాలాన్ని అడుగుతున్నాడు. అలాంటి రాత్రికి చేయొద్దని నేను అన్ను, మధ్యాహ్నం చేయొద్దన్ను. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేసుకుంటారో, ఎక్కువ ఫలితాలను చూస్తారో, ఆత్మీయ ఫలములు ఫలిస్తూ ఉంటాయి అన్నమాట. మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ఉంటాయి. ఏవి చెక్కుకోవాలో, ఏవి కట్ చేసుకోవాలో, ఏవి మనలో అభివృద్ధి అవ్వాలో దేవుని సన్నిధి మనకి నేర్పిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జాన్ న్యూటన్ అనేటటువంటి ఆయన, తన తల్లి ఎలిజబెత్ న్యూటన్ మంచి ప్రార్థనా పరురాలు. తెల్లవారుజామున లేచి తన కుటుంబం కొరకు ఎక్కువ కన్నీటితో ప్రార్థన చేసుకునేది. అయితే ప్రియమైన వారులారా, జాన్ న్యూటన్ 7 సంవత్సరాల పిల్లోడుగా ఉంటుండగా తల్లి చనిపోయింది. 7 సంవత్సరాల బాలుడు క్రమశిక్షణలో నడిపించేవారు లేక ఇతడు ఆ కూలి పని ఈ కూలి పని చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. కూలి పనులు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో తాగి తిరగటం మొదలుపెట్టాడు. సముద్రం పైన వాడ మీద ఒక ఉద్యోగిగా మారాడు. అతడు రెండోది ఏం చేసేవాడంటే, బానిసలను ఆఫ్రికా దేశంలో బలవంతంగా బానిసలను కొని వారిని తీసుకొచ్చి బానిసలుగా తయారు చేసి తీసుకొచ్చి ఇంగ్లాండ్ దేశంలో అమ్ముతూ ఉండేవాడు. ఆ భయంకరంగా అనేక మంది కన్నీళ్లకు కారకుడవుతూ ఉండేవాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను నవ్వుతూ ఉండేవాడు. ఇతను ఈ రీతిగా తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాడు. అటువంటి న్యూటన్ ఒకరోజు ఆ షిప్ పైన బాగా తాగేసి ఆ పైన నడుస్తూ ఉన్నాడు. నాకు తిరుగులేదు అనుకునేవాడు. ఎప్పటికప్పుడు నడుస్తూ ఉంటుండగా కాలు జారి తాగిన తూలిపోయి పైనుంచి పడిపోయాడు సముద్రంలోనికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, షిప్లో ఒక ఆయుధం ఉంటుంది. అదేంటి అని అంటే, సముద్రంలో చేపలు, పెద్ద పెద్ద చేపలు వస్తాయి కదండి, అవి వచ్చాయని వీళ్ళకి సిగ్నల్స్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆయుధాన్ని వాడతారు. ఆ ఆయుధం ఏంటి అని అంటే గన్. ఆ గన్కి గొట్టాలు ఉంటాయి కదండి, ఆ గొట్టాలు లోపల ఒక బాణం ఉంటుంది, పొడుగుపాటి బాణం ఉంటుంది. దానికి ఒక పెద్ద తాడు, బలమైన తాడు కట్టి ఉంటుంది. వీళ్ళు ఆ గన్తో షూట్ చేస్తే ఆ బాణము ఆ చేపకి తగిలి లోపలికి దూరిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక చిక్కుకుపోతుంది దాని మాంసంలో. అప్పుడు తాడు పెట్టి లాగితే ఆ చేపలు పైకి లాగేయడం జరుగుతుంది అన్నమాట. ఆ ఆయుధాన్ని వాడి ఆ బాణం వేస్తే న్యూటన్ పక్క డొక్కలోనికి, ఆ పక్కలోనికి దూసుకుపోయి లోపల ఇరుక్కుపోయింది. ఆ తాడు పెట్టి బలంగా లాగారు. రక్తము చాలా బ్లీడ్ అయింది. పైకి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు. డాక్టర్స్ వచ్చారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు. అయితే బ్రతికాడు, కానీ కొన్ని నరాలు కట్ అయిపోయినాయి. కాలు కుంటి పడిపోయింది, కాలు నడక రాలేదు. అందుకే న్యూటన్ తన జీవితకాలం కుంటి కాలుతోనే నడుస్తూ ఉండేవాడు. అది జరిగింది ఆ సముద్రం అడుగు భాగంలో. ఎప్పుడైతే తను కొట్టుకుపోతున్నాడో, ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడో,
తన తాగిన మైకం అంతా వదిలేసింది. ఆ బాధలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ప్రియమైన వారలారా. ఈ యోనాను చూసినప్పుడు సముద్ర అడుగు భాగంలో చేప కడుపులో ఉండి ఒప్పుకున్నాడు. న్యూటన్ సముద్ర గర్భంలో ఒప్పుకున్నాడు. ప్రియమైన వారలారా, ప్రార్థన చేసి తర్వాత పైకి వచ్చిన తర్వాత, తీసుకొని వచ్చిన తర్వాత క్రమేపీ అతని జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు, మంచితనంలోకి నడిపించుకుంటూ వచ్చాడు. ఏ బానిసలనైతే అతడు బలవంతంగా తీసుకొచ్చి ఎక్కడెక్కడో అమ్మేసి ఆ డబ్బులు తెచ్చుకొని తాగేశాడో, అదే బానిసలకు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. అదే బానిసలను తన సొంత కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ బానిసలుగా ఉన్న గుంపులోని డబ్బులు పెట్టి కొని వాళ్ళని విడిపించి స్వతంత్రులుగా చేసేసాడు. అలాగా తన యొక్క పరిచర్య మీరు గూగుల్లో కొట్టి జాన్ న్యూటన్ యొక్క పరిచర్య అని చెప్పి ఒక్కసారి నొక్కితే మీకు న్యూటన్ యొక్క పరిచర్య అర్థమైపోతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ తెల్లవారుజామున చేసిన ప్రార్థన, తల్లి చనిపోయింది, ఎలిజబెత్ న్యూటన్ చనిపోయింది, కానీ ఆమె చేసిన ప్రార్థన చనిపోలేదు. ఆయన అంటాడు కదా సామెతలు 31లో, గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటి వారి కొరకు ఉదయకాలమున లేచి అన్ని సిద్ధపరుస్తుందట. తినుటకు, విశ్రాంతి తీసుకున్నటకు, ధరించుకొనుటకు బలము కలిగి పనిచేస్తుందట. ఒక వాడవలే ఒక దేశం నుంచి దేశంనకు సరుకులు తీసుకెళ్లే వాడు ఎలా పనిచేస్తుందో ఆమె ఉదయకాలమున లేచి పని చక్కబెడుతుందట. పురుషులారా, స్త్రీలారా, పిల్లలారా జాగ్రత్త. ఉదయకాలమున లేవండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు వాక్యం వినేటప్పుడు ఏదో ఒక వాక్యం వింటున్నాం కదా అని వినొద్దు. మీరు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించి క్రమేపీ మీ యొక్క జీవితాన్ని మార్చుకొని అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. భక్తుడు మాట్లాడుకున్న మాట మరొక్కసారి మాట్లాడుకుందాం. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదు రాజయ్యుండి అతడు వేకువనే లేచి ప్రభు పాదాల దగ్గర గడిపాడు. ఒక అలవాటుగా చేసుకున్నాడు. అడవిలోని లేచాడు. సింహాసనం దగ్గరకు వచ్చాక ఆ క్రమం మర్చిపోలేదు. సింహాసనం దగ్గరకు వచ్చాక కూడా అతడు లేచాడు. దేవుని సన్నిధిని ప్రార్థన సిద్ధపరిచి కాచుకొని ఉంటున్నాడు. గనుకనే దేవుడు దీవించుకొచ్చాడు, ఆశీర్వదించుకొచ్చాడు. చరిత్రలో దావీదు అనేటటువంటి ఒక పేరు